అసలు తక్షణమే తొలగించాల్సినటువంటి చైర్మన్ ఇంకా వీళ్ళు కొనసాగించి ఎటువంటి చర్యలు కనీసం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఒక్కళ్ళు కూడా చైర్మన్ మీద నోరిప్పిపోవడం అనేది మాత్రం చాలా దారుణం. పవిత్రంగా ఉన్న దేవాలయంలో ఒక చైర్మన్గా ఉండి ఆయన ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు కాబట్టి అది రుజువు చేశారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలేసి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. తప్పుని తప్పుగా చూపించినందుకు ఒక మహిళల మీద నిన్న తిరుపతిలో మహిళల మీద లాఠీ చార్జ్ చేశారనంటే అంటే రాజ్యాంగాన్ని అవసరం లేదు మీకు. భగవంతుడి కోపావేశాలకి మాత్రం వీళ్ళు గురవుతున్నారు అనేది మాత్రం మనకి రెగ్యులర్గా జరుగుతున్నటువంటి సంఘటనలను బట్టి రాష్ట్ర ప్రజలకి విదితంగా తెలుస్తూ ఉంది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నశించాలని చెప్పి కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మహిళలను చూడకుండా విచక్షణరహితంగా కొట్టారు, 13 మందిని అరెస్ట్ చేశారు. లాఠీ ఛార్జీలు చేయటం అనేది నిజంగా ఈ కూటమి ప్రభుత్వ దిగజారుడుతనానికి పరాకాష్ట. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు దొడుక్కున్నట్టు మరి బిఆర్ నాయుడు గారు చేసింది అది చాలా తప్పు కదండి. పవిత్రంగా ఉన్న దేవాలయంలో ఒక చైర్మన్గా ఉండి ఆయన ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు కాబట్టి అది రుజువు చేశారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలేసి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. నిన్నటి దినాన దాని విషయం మాట్లాడటానికి వెళ్తే మహిళలను చూడకుండా విచక్షణరహితంగా కొట్టారు, 13 మందిని అరెస్ట్ చేశారు. కాబట్టి మరి చేయవలసిన పథకాలు చేయకుండా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఇప్పుడు విజయవాడలో చూస్తే గంజాయి ఎక్కువైపోయింది, ఆడోళ్ళు కిడ్నాప్లు ఎక్కువైపోతుంది. మన హోమ్ మినిస్టర్ గారు ఉంటే ఏమో మేము వచ్చిన తర్వాత రక్షణ కల్పిస్తామన్నారు. అసలు ఎక్కడ చూసినా కానీ రక్షణ అనేది లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి దిశ యాప్ ఉండేది, ఏది జరిగినా కానీ వితిన్ సెకండ్స్లో వచ్చేవాళ్ళు, యాక్షన్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు మరి ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికే మరి మహిళల మీద దాడులు చేసి ఆ పథకాలు అడుగుతున్నారని చెప్పి చేస్తున్నారు. రాబోయే రోజుల్లో 29వ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, మంచి సుపరిపాలన ఇస్తారు. ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దాని నిమిత్తంగా ఈ దోన ఎస్సీసీఎల్ తరఫున మా దేవినేని అవినాష్ గారి తరఫున చెప్పుకోవటం వరకు అని చేత లేదండి. మొన్నైనా కానీ ఏదో ఈవీఎంల బాక్సులు మార్చడం బట్టే జరిగింది, కానీ ఇప్పుడు ప్రజలందరూ బయటికి తీస్తున్నారు. మరి నిజంగా వాళ్ళు గెలిచిన వాళ్ళు అయితే ప్రజలు అడిగిన కార్యక్రమాలు ఎందుకు చేయలేకపోతున్నారు? 1500 నిరుద్యోగ వృత్తి అన్నారు, అది లేదు. 50 సంవత్సరాలు దాటిన పెన్షన్లు ఇస్తున్నారు, ఏదీ లేదు. చెప్పుకోవటం వరకే. పవన్ కళ్యాణ్ గారిని జాకీ పెట్టి లేపుతున్నారు కొడుకు స్వార్థం కొరకు. అంత మించి జరిగేది కూడా ఏమీ లేదు. 29వ తారీఖున 29వ సంవత్సరం జగన్ గారికి ప్రజలు మంచి బ్రహ్మరథం పడతారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దాన్ని కూడా మేము మరి ఈ దినాన్న మరి 3 నియోజకవర్గాల తరఫున మా దేవినేని అవినాష్ గారి తరఫున ఈ దినాన్ని నిరసన కార్యక్రమం తెలియజేస్తాం. రాజకీయాలు ఎంత ఇదిగా ఉన్నాయంటే సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో మరి ఒక చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు ఏదైతే గతంలో ఒక మహిళ నాకు ఇలా అన్యాయం జరుగుతోంది ఆయన గురించి అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ ఇచ్చినటువంటి సందర్భంలో మరి ఈ రోజున ఆ లెటర్కి దిక్కు లేదు. సరే, బిఆర్ నాయుడు గారు ఎంత మీకు చుట్టమైనా, లేకపోతే బిఆర్ నాయుడు గారు మీకు ఎంత సన్నిహితమైనా, లేకపోతే బిఆర్ నాయుడు గారు మీరు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నటువంటి ఇద్దరిని కూడా మేము ఒకటే అడుగుతా ఉన్నాము. ఈరోజు బిఆర్ నాయుడు గారి మీద వచ్చినటువంటి ఏవైతే అవన్నీ ఉన్నాయో ఒక మహిళగా నేను కూడా సిగ్గుపడతా ఉన్నాయి అవన్నీ చెప్పుకోవడానికి కూడా. మరి వారిని ఆ పదవి నుంచి తొలగించాలి. ఎందుకంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలనేటువంటి నినాదంతో మన దైవం దగ్గరికి వెళ్తాం. ఇలాంటి దైవం దగ్గర ఉన్నటువంటి సన్నిధిలో ఈయన చైర్మన్గా కూర్చోబెట్టడమే అసలు తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి చూస్తున్నాం మనం కోకొల్లలుగా ఆయన ఎక్కినప్పటి దగ్గర నుంచి కూడా, ఆయన చైర్మన్ దగ్గరికి ఎక్కినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క దాన్ని కూడా ప్రజలకి ఇబ్బంది కలిగేటువంటి విషయాలు. ఈరోజు తొక్కిసలాట జరుగుతూ ఉంది, గోడగూడి మనుషులు చనిపోవడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే వెంకటేశ్వర స్వామికి కూడా నచ్చినటువంటి పరిస్థితిగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే పవిత్రమైనటువంటి పదవి, పవిత్రమైనటువంటి ప్రదేశంలో మీరు కూర్చో ఉన్నారు, కానీ మీరు ఇవన్నీ కూడా అర్హత లేనటువంటి వ్యక్తిగా మేము భావిస్తూ ఏదైతే నిన్న తిరుపతిలో మా మహిళలందరూ కూడా మీ మీద వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది ఏదైతే ఒక మహిళలుగా వాళ్ళకి రైట్ ఉంది కాబట్టి, వాళ్ళు మాట్లాడేటువంటి హక్కు ఉంది కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉంటే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయటం అనేటువంటిది. అంటే మీరు తప్పు చేసింది, మీరు తప్పుని తప్పుగా చూపించినందుకు ఒక మహిళల మీద నిన్న తిరుపతిలో మహిళల మీద లాఠీ చార్జ్ చేశారనంటే అంటే రాజ్యాంగాన్ని అవసరం లేదు మీకు. ఏదైతే మీరు రెడ్ బుక్ అనుకుంటున్నారో అదే రాజ్యాంగం అనుకుంటున్నారు, కానీ ప్రజలు ఎంత ఆందోళనలో ఉన్నారో మీరందరూ ఒకసారి గమనించాలి. ఎందుకంటే సీనియర్ అంటారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిదానికి కూడా. మరి ఇవన్నీ కూడా పట్టించుకోండి. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో మీరున్నారు కాబట్టి మహిళలకి
అఘాయిత్యాలు కానివ్వండి, మహిళల మీద ఇలాంటివి వచ్చినప్పుడు కూడా అంటే తీవ్రంగా యాక్షన్ తీసుకుంటే మీకు మహిళలకి మీ మీద ఏదన్నా కొంచెం అన్నా కన్సర్న్ ఉంటుందేమో. కానీ మీరు అలాంటివన్నీ పక్కన పెట్టి ఏదైతే మీ అట్లా చేసినటువంటి వ్యక్తులకి మీరు తొత్తులుగా మారేటువంటి ఈ పరిస్థితిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రజల దౌర్భాగ్య పరిస్థితిగా మేము భావిస్తూ ఉన్నాం. పరమ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి అటువంటి అనర్హుణ్ణి చైర్మన్గా పెట్టిందే కాకుండా ఈ రోజు వరకు కూడా నిమ్మకి నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఈ రోజున రాష్ట్ర ప్రజలంతా కూడా అసహించుకుంటా ఉన్నారు. అసలు వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని ఎప్పుడైతే కల్తీ అంటూ అపవిత్రమైనటువంటి నోటితో చెప్పటం మొదలు పెట్టాడో భగవంతుడి కోపావేశాలకి మాత్రం వీళ్ళు గురవుతున్నారు అనేది మాత్రం మనకి రెగ్యులర్గా జరుగుతున్నటువంటి సంఘటనలను బట్టి రాష్ట్ర ప్రజలకి విదితంగా తెలుస్తూ ఉంది. నేనేం చెప్తా ఉన్నానంటే ఈ బిఆర్ నాయుడు అతనేమి సౌమ్యుడు కాదు, అతనేమి సరైనటువంటి వ్యక్తి కాదు అని చెప్పని మొన్న రిలీజ్ అయినటువంటి వీడియోల ద్వారా తెలిసిన తర్వాత అతను అర్హుడు కాదు అని మా మహిళా నేతలు శాంతియుతంగా మరి నిరసన తెలియజేస్తూ ఉంటే ఎంత దిక్కుమాలిన చర్య కాకపోతే పోలీసు వారు కూడా స్వార్థపూరితంగా ఇంత దారుణంగా వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేయటం అనేది నిజంగా ఈ కూటమి ప్రభుత్వ దిగజారుడుతనానికి పరాకాష్ట. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఇంకొక 3 సంవత్సరాలు మాత్రమే ఉన్నది. మరి అందరూ కూడా గమనించుకుంటూ ఉండాలా. ఇది ఎవరిని కూడా మేమేది బ్లేమ్ చేయాలని మాట్లాడేటటువంటి మాటలైతే కాదు, ఎప్పుడు ఎవరు శాశ్వతం కాదు అనేటటువంటి మాట అయితే మాత్రం చెప్తూ పోలీసు వారిని స్వార్థపూరితంగా ఉండొద్దని దయచేసి తెలియజేస్తూ ఖచ్చితంగా మా మహిళా నేతల మీద పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలి. అలాగే బిఆర్ నాయుడుని సస్పెండ్ చేయాలి. అలాగే ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి కలగాలని కూడా ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక సభ్యుడిగా కానీ అసలు ట్రస్ట్ బోర్డు చైర్మన్గా కానీ ఉండాలని దేశంలోని రాష్ట్రంలోని కాదు ఈ దేశంలో ఉన్న ప్రముఖులు కూడా తహతహలాడి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం సేవలో మాకు భాగస్వాములు కావాలని చెప్పి కోరుకునేటువంటి పరిస్థితిని ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మరి ఈరోజు ఆయన ఏం మాట్లాడాడండి, నాకున్న వ్యాపారాల ముందు టీటీడీ నాకేం లెక్కేం కాదు, నాకేం పెద్ద విషయం కాదని చెప్పి మాట్లాడినటువంటి అహంకారిని ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి పవిత్రమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతి దేవస్థానానికి ఇంకా చైర్మన్గా ఉంచారంటే వీళ్ళు అసలు హిందూ మతానికి కానీ సనాతన ధర్మానికి కానీ ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నారు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రాన్ని ఏమాత్రం కాపాడడంలో వీళ్ళు విఫలమైందే కాకుండా ఇటువంటి అహంకారిని అసలు తక్షణమే తొలగించాల్సినటువంటి చైర్మన్ ఇంకా వీళ్ళు కొనసాగించి ఎటువంటి చర్యలు కనీసం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఒక్కళ్ళు కూడా చైర్మన్ మీద నోరెప్పిపోవడం అనేది మాత్రం చాలా దారుణం. మరి హిందూ సమాజంలో ఉన్నటువంటి పెద్దలు కానీ సామాజిక ప్రజానికంగానే అందరూ కూడా దీనిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా సనాతన ధర్మం అని చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా సిగ్గుచేటుగా ఉండే విధంగా ఈరోజు రాష్ట్రంలో ఉండే దేవాలయాలమే కానీ హిందూ దేవాలయాలమే కానీ అనేక దాడులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే తిరుమల దేవస్థానంలో టీటీడీ చైర్మన్ ఉన్నటువంటి బిఆర్ నాయుడు ఆ పదవి చేపట్టిన దగ్గర నుంచి వైకుంఠ ఏకాదశి ఆ తొక్కిసలాట్లో కొంతమంది మరణించడం జరిగింది. మరి అదేవిధంగా అక్కడ మన సింహాచలంలోని గోడగూలి కొంతమంది చనిపోవడం జరిగింది. ఈ రకంగా చూస్తే హిందూ యొక్క భక్తుల మీద ప్రాణాలను హరించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నప్పుడు కూడా అదేవిధంగా ఈరోజు బిఆర్ నాయుడు యొక్క రాసలీలలు వీడియో పరంగా బయటపడ్డా కూడా అతని మీద కఠిన చర్యలు తీసుకోకుండా అతనే కొనసాగిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి సిగ్గుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఏదైతే నిన్న తిరుపతిలో మహిళలందరూ కూడా బిఆర్ నాయుడిని యొక్క సస్పెండ్ చేయాలని చెప్పి శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తుంటే ఆ మహిళల మీద కూడా టీడీపీ గూండాలు మరి అదేవిధంగా పోలీసుల జోదంతో వాళ్ళ మీద లాఠీచార్జ్ చేయడమే కాకుండా వాళ్ళని కూడా కేసులు పెట్టినటువంటి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నశించాలని చెప్పి కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిరంకుశ పాలన కానివ్వండి, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి మహిళల మీద, చిన్నపిల్లల మీద, మరి అదేవిధంగా విద్యార్థుల మీద ఈ డ్రగ్స్ కానీ గంజాయి కానీ జరుగుతున్న దాడులు అన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏదైతే మీరు హామీలు చెప్పి ఈరోజు అధికారులను చేపట్టారో కనీసం అందులో ఒక హామీని కూడా నెరవేర్చకపోగా మీరు మద్యాన్ని విచ్చలవిడిగా, గంజాయిని డ్రగ్స్ని విచ్చలవిడిగా మీరు ఈ రాష్ట్రంలో ప్రవహింపజేస్తున్నారు. ఇదన్నిటిని కూడా తగిన మూల్యం చెల్లించుకునే రోజు ఉందని కూడా మేము తెలియజేస్తాం. ఇప్పుడు సోది మాటలు మాట్లాడుతుంటాడు. గెలిచేదంటే వాడు అబ్బసమ్మ. ప్రజల నిర్ణయం అది. ప్రజలు ఆదుర్తగా ఉన్నారు. ఈ 20 నెలల్లో, ఈ 22 నెలల్లో ఆదుర్తగా ఉన్నారు. ఎప్పుడు పార్టీ అయిపోద్దా, ఎప్పుడు జరిగిపోద్దా, ఎప్పుడు జగన్మోహన్ గెలిపిద్దామని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నిర్ణయించుకొని ఉన్నారు సిద్ధంగా గెలిపించడానికి. ఏముందండి, అన్నీ మాయ మాటలు చెప్పాడు.
సూపర్ 6 అన్నాడు, సూపర్ 9 అయింది. సూపర్ 9 చెప్పిన మాట అబద్ధాలు చెప్పి ఇప్పటికీ 22 నెలలు అయింది. ఒక కొత్త పింఛన్ లేదు. భార్యలు భర్తలు చనిపోయిన భార్యలు పిల్లలు చిన్నపిల్లలతోటి అద్దెకుండి వాళ్ళు నానాకు ఇబ్బందులు పడుతున్నారు. 50 సంవత్సరాలకే ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు పింఛన్లు అన్నావు, ఎట్టబోయావు. ఇద్దరు కలిసి నీళ్ళలో గంగలో కలిసిపోయారు. ఈ సంవత్సరం ఇంకా ఇప్పుడు ఆగబడతారు జనాలు రోడ్డు మీదకి వస్తే. ఎవరు తప్పు చేయకపోతే నీకు ఎందుకు బయలు ఇచ్చారు? వాళ్ళని లోపలేస్తారండి. ఎందుకు దొరికావు నువ్వు? డిన్నర్కి వెళ్ళారు. అది తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం తీసుకుంటే నువ్వు అధికారం ఉన్నావు, నిన్నెందుకు లోపలేస్తారు? ఎందుకు బెయిల్ ఇచ్చారు నీకు? సామాన్య మనగా బెయిల్ ఇవ్వబోయా, నీకేం బెయిల్ ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? ఎందుకు దొరికావు? ఎందుకు ఈ యూట్యూబ్లో ఇటలో వార్తలు ఎందుకు వచ్చావు? మరి ఏం తప్పు చేయకపోతే మాఫీ చేసుకోవచ్చుగా అక్కడ. అంతే కదా. ఏమంటే ఎప్పుడు కూడా బీసీలని టార్గెటే చేస్తాను ఉంటాడు, పైకి రానీడు. కాకపోతే వీళ్ళు ఏంటంటే మేము అన్ని పార్టీలను మేము బీసీలు మా సంకలు కొట్టుకుని చంద్రబాబు నాయుడు కొట్టుకోవటమే తప్ప చంద్రబాబు నాయుడు బీసీలను ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఎవరిని పైకి రానిరు. వాళ్ళ సంపద, వాళ్ళ సృష్టి, వాళ్ళ కర్త వాళ్ళే బాగుపడాలి తప్ప ఇతరులు ఎవరిని బాగుపడినాడు. నరకం చూపించారు. ప్రజల్లో ప్రతి ఒక్కళ్ళు మార్పు వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడు పోద్ది అనేది రెడీ చూస్తున్నారు. ఈ జమిలీ ఎలక్షన్లు ఎప్పుడు వస్తున్నాయి చూడండి. 22లో మరవలేని విధంగా 15 సంవత్సరాలు కాదు, ఈ 15 రోజులు ఎప్పుడు పోతారా అనేది అందరూ వేచి చూస్తున్నారు తప్ప మీరు 15 సంవత్సరాలు లేదు, అది కలకలగానే మిగిలిపోతుంది తప్ప వేరే. సరే మాట్లాడే నోరు ఏ విధంగా 4 మాట్లాడుద్ది. 11 సీట్లు ఆ ఒకటి అనేది చంద్రబాబు నాయుడు గారు అయ్యి ఉంటారేమో. అందుకని మీరు ఆళ్ళగాడ ఆలోచించి తూచి మాట్లాడాలి. అసలు అపోజిషన్ లేకుండా బ్యాలెట్ బాక్సులు మీ అయితే అసలు రాష్ట్రంలో అసలు ఎలక్షన్ అవద్దు. బ్యాలెట్ బాక్సులు మీరే మార్చుకోండి, మీరే మొత్తం ఎలా కావాలంటే మీరే రాసేసుకొని టిక్ పెట్టేసుకోండి. టిక్ పెట్టేసుకుంటే మొత్తం 170 సీట్లు మీకే వచ్చేస్తాయి. ఇంక వేరే వాళ్ళు అపోజిషన్ ఎందుకు, పార్టీలు ఎందుకు? ఇంకా పార్టీలు కూడా ఎలాగ రెడ్ రాజ్యాంగంలో రాస్తున్నారు కాబట్టి అది కూడా వద్దని చెప్పేసి ఆ రాజ్యాంగంలో కూడా రాసుకో, ఇది కూడా రాసుకోండి. అంబేద్కర్ రాజ్యాంగం ఎలాగో మీరు పాటించాలా, ఈ రాజ్యాంగం మీరు రెడ్ బుక్ రాజ్యాంగం పాటించుకోండి. లా అండ్ ఆర్డర్ ఎక్కడండి బాగుంది? ఏ లా అండ్ ఆర్డరు అంటే కోర్టులోనా, లేకపోతే లా అండ్ ఆర్డర్ అంటే హోమ్ మినిస్టర్ చేసేదేనా లా అండ్ ఆర్డర్ అంటే? అంటే నాకు తెలియక అడుగుతున్నాను. లా అండ్ ఆర్డర్ అంటే ఎక్కడైతే అన్యాయం జరుగుద్దో, ఎక్కడైతే కష్టం జరుగుద్దో, కులాలు జగన్ గారు కులాలు మతాలు పార్టీలు చూడకుండా సంక్షేమం అందరికి ఇచ్చారు. లా అండ్ ఆర్డర్ కూడా అందరికీ సమానంగా చేశారు తప్ప ఓన్లీ రెడ్ రాజ్యాంగంలో చెప్పినట్టు రాసిన విధంగా లా అండ్ ఆర్డర్ పాటిస్తున్నారు తప్ప న్యాయబద్ధంగా సెక్షన్ల ప్రకారంగా అయితే లా అండ్ ఆర్డర్ లేదు. హోమ్ మినిస్టర్ గారు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నారో కూడా లేదు తెలియదు. వాళ్ళకి పొడుగుంటేనే జగన్ గారు గుర్తుకొస్తున్నారు. పుస్తకంలో ఉంటే పెద్ద గొప్ప, ప్రతి పుస్తకంలో ప్రతి దాంట్లో జగన్ గారి పేరు ప్రతి ఒక్కళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో చిన్నపిల్లవాడి కాడి నుంచి ముసలోడి వరకు జగన్ గారి పేరు తెలుస్తూనే ఉన్నారు. ఆ బుక్లో ఉండటం పెద్ద విషయం కాదు. అది బుక్లో ఉందని చెప్తే వాళ్ళకి నిత్యం పొడుగున్నా లేచినా జగన్ గారి పేరే స్మరిస్తున్నారు. దేవుడు ప్లేస్లో జగన్ గారు కొలుస్తున్నారంటే మాకు సంతోషమేగా.